సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్‌లో ఈ టీం పేరు వింటేనే అవతల టీంలకి భయం పుడుతుంది. 2024 ఎడిషన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేసిన బీభత్సం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2024లో ఫైనల్ వరకు చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్‌లో బోల్తా పడింది. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం ఏమంత చెప్పుకోదగ్గ ప్రదర్శననివ్వలేదు. అయితే లాస్ట్ సీజన్‌లో కూడా వారు గెలిచిన మ్యాచ్‌లన్నీ రికార్డ్స్ క్రియేట్ చేసినవే. ఇక వేలానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ 10 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మహమ్మద్ షమిని వదిలేసుకుంది. ఇండియన్ మెయిన్ బౌలర్ అయిన షమి లాస్ట్ సీజన్‌లో అంతగా రాణించలేదు. దాంతో ఎస్ఆర్హెచ్ షమిని వదిలేసింది. షమితో పాటు ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆడమ్ జంపాని, అదేవిధంగా అభినవ్ మనోహర్ని, సచిన్ బేబీని, సిమర్జిత్ సింగ్ని, అథర్వ తాయిడేని, స్పిన్నర్ రాహుల్ చాహర్ని, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాకు చెందిన వియాన్ ముల్డర్ని రిలీజ్ చేసింది. దీంతో డిసెంబర్లో జరిగే మినీ వేలానికి సన్ రైజర్స్ హైదరాబాద్ తమ దగ్గర 25.5 కోట్ల రూపాయలని ఉంచుకుంది. ఇషాన్ కిషన్ని, క్లాసిన్ని వదిలేస్తుందనే రూమర్స్ క్రియేట్ అయినా వారిని ఎస్ఆర్హెచ్ మాత్రం అంటిపెట్టుకుంది. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 2026 సీజన్కి మరోసారి కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ని అఫీషియల్గా ప్రకటించింది. ఇదిలా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ డిసెంబర్లో జరిగే మినీ వేలంలో కీలక ఆటగాళ్లను దక్కించుకునే మాస్టర్ ప్లాన్ వేసింది. మెయిన్గా ఎస్ఆర్హెచ్ వేలంలో పోటీపడే మొదటి ప్లేయర్ మాత్రం ఆండ్రీ రసెల్. కోల్కతాకి ఎన్నో సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న రసెల్ని వదిలేసి కేకేఆర్ అందరినీ షాక్కి గురి చేసింది. ఈ వెస్టిండీస్ ఆల్రౌండర్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా రాణించగలడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ బ్యాటింగ్లో భారీ సిక్సర్లతో మ్యాచ్లను ముగించే సత్తా కలవాడు. ఒకవేళ ఎస్ఆర్హెచ్ కనుక రసెల్ని ఆల్రౌండర్ కోటాలో తీసుకున్నట్లయితే బ్యాటింగ్లో మరింత స్ట్రాంగ్ అవుతుంది. అలానే బౌలింగ్లో కూడా టీం లైనప్ బెటర్ అవుతుంది. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ వేలంలో కన్నేసిన మరొక ప్లేయర్ రవి బిష్నోయ్. లక్నో 2026 సీజన్కి ముందు రవి బిష్నోయ్ని రిలీజ్ చేసింది. సో దీంతో ఎస్ఆర్హెచ్కి రవి బిష్నోయ్ని దక్కించుకునే అవకాశం వచ్చింది. మురళీధరన్ స్పిన్ మేనేజ్మెంట్లో ఉన్నా కూడా ఎస్ఆర్హెచ్ స్పిన్ విభాగంలో అంత పెద్దగా ఎప్పుడూ రాణించలేదు. సో దీంతో ఈ సీజన్లో స్పిన్ విభాగంలో రాణించాలంటే రవి బిష్నోయ్ని ఎలా అయినా దక్కించుకోవాలి. మేబీ రవి బిష్నోయ్ కోసం ఎస్ఆర్హెచ్ తీవ్రంగా పోటీ పడుతుందనే చెప్పాలి. ఆండ్రీ రసెల్, రవి బిష్నోయ్తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ మినీ వేలంలో ఏ ప్లేయర్ని తీసుకోవాలో కామెంట్ చేయండి. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.